హెల్తీ రాగి పౌడర్ ప్రిపేర్ చేస్తున్నా అండి. ఫస్ట్ వచ్చేసి రాగులు బాగా వాష్ చేసుకొని 1 డే అంతా నానబెట్టుకొని క్లాత్లో వేసి 1 డే పెట్టుకుంటే మనకి ఇలా మొలకలు వస్తాయి. నెక్స్ట్ వాటిని ఈ విధంగా 1 డే అంతా డ్రై చేస్తే మనకి ఇలా డ్రై అయిపోతాయి. వాటిని లో ఫ్లేమ్ పైన లైట్గా వేయించి మిక్సీకి వేసుకొని పౌడర్ చేసుకోవాలి. దాన్ని మనం స్టోర్ చేసుకొని రాగి మాల్ట్, రాగి దోశ, రాగి ముద్ద అలా ప్రిపేర్ చేసుకోవచ్చు. అందరికీ తెలుసండి, రాగి వచ్చేసి రిచ్ ఇన్ కాల్షియము, ఫైబర్, ఐరన్. ఎక్కువ మనకి బోన్స్ని స్ట్రెంగ్తన్గా చేస్తుంది, బ్లడ్ షుగర్ లెవెల్స్ మేనేజ్ చేస్తుంది, డైజెషన్కి హెల్ప్ అవుతుంది, వెయిట్ లాస్కి. జనరల్గా ఇది గ్లూటెన్ ఫ్రీ ఉంటుంది. నేను రాగి మాల్ట్ ప్రిపేర్ చేస్తున్నాను. ఇందుకోసం 2 స్పూన్స్ రాగి పౌడర్ వాటర్ వేసి మిక్స్ చేసి దీన్ని హాట్ వాటర్లో వేసి మనం కలుపుకొని దాంట్లో షుగర్ కానీ బెల్లం కానీ వేసుకొని ఫైనల్గా మిల్క్ యాడ్ చేసుకుంటే రాగి మాల్ట్ రెడీ అయిపోతుంది. ఇందులో హైయెస్ట్ కాల్షియం కంటెంట్ ఉంటుంది, బోన్ డెన్సిటీకి బాగా ఉపయోగపడుతుంది. ఏజ్ రిలేటెడ్ బోన్ లాస్ని ప్రివెంట్ చేస్తుంది, డయాబెటీస్ మేనేజ్ చేసి డైజెషన్ ఇంప్రూవ్ చేస్తుంది. పిల్లలు రాగి మాల్ట్ తాగకపోతే ఇడ్లీ, దోశ బ్యాటర్లో మనం రాగి పౌడర్ని మిక్స్ చేసి చేయొచ్చు. మార్నింగ్ టైమింగ్స్ టిఫిన్ కొద్దిగా తిన్నా కూడా మనం ఇలా రాగి మాల్ట్ తాగడం వల్ల తొందరగా ఆకలి కాకుండా ఉంటుంది. సో మా హస్బెండ్ డైలీ తాగుతారు ఇది.